నమస్తే అండి. నమస్తే అండి. రాబోయే ఎన్నికల్లో సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు నాయుడు గారా? జగన్మోహన్ రెడ్డి అయితేనే బాగుంటుందని అనుకుంటున్నాను. అలాగే జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి మీరు నమ్ముతారా? చంద్రబాబు చెప్పిన మేనిఫెస్టోలో నమ్ముతారా? పక్కగా అమలు చేస్తున్నారు కాబట్టి వైఎస్ జగన్నే నమ్ముతాను. అలాగే ఇచ్చిన హామీలన్నీ జగన్ అమలు చేశాడా? చంద్రబాబు అమలు చేశాడా? అబద్ధపు రాజకీయం అంతా నడిపించి చంద్రబాబు నాయుడు ఇంటికో ఉద్యోగం 2014లో మోసం చేసి జనాన్ని మభ్యపెట్టి అనేక రకాల ప్రతిపాదనలు పెట్టి ఇంకా మోసం చేయాలని చేస్తున్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నాను. జగన్ చంద్రబాబులో ఎవరు నమ్ముతారు మీరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినే నమ్ముతాను. అలాగే పథకాలతో పాటు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, స్కూల్స్ బాగు చేసి ఇంగ్లీష్ మీడియం చేశాను అంటున్నారు జగన్. ఇవన్నీ నిజం అంటారా? పక్కగా నిజం జరిగిన యథార్థం. జగన్ పాలన మీకు అంతా మంచి జరిగిందా? మంచిగా జరుగుతుంది. అలాగే జగన్ ఒంటరిగా వస్తున్నాడు, మిగతా వాళ్ళంతా కూటమిగా ఏర్పడి వస్తున్నాయి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఇవన్నీ జగన్ మీద దాడి చేయబోతున్నాయి. ఎలా ఉండబోతున్నాయి ఎన్నికలు? ఊరకొకరు ఎన్ని వచ్చినా పుణ్యం చేయలేదు. పక్కగా జగన్మోహన్ రెడ్డి. టీడీపీ కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది, బీజేపీ మాకు సంబంధం లేదంటుంది. అంటే మనకు అర్థమైంది, అక్కడే అర్థమైపోయింది ఇది అంతా నిజమేనా అబద్ధం అని. దీన్ని ఏమంటారు? ఓటర్ కబుర్లు అన్నీ చెప్తున్నారు ప్రతిపక్షాలు అన్నీ. పక్కగా అమలు చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఫైనల్గా మీరు మీ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికా చంద్రబాబు నాయుడు గారికి? జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే, థ్యాంక్ యూ.